అరే గిదేంది భయ్య మాకేం తక్కువ మేమేంట్ల తక్కువ చదువు రాదా శాస్త్రం రాదా కార్లేంది విమానాలే నడుపుతున్నాం ఈ ఎమ్మెల్యేలేంది దేశాలే వెళ్తున్నాం అసొంటిది గిన్నెలెనక పడతామా అంత మొగోళ్ళ పెత్తనమే ఉండాలనా మేం డ్యూటీలు చేస్తలేమా మేం పెట్టేటి సంతకాలు కావా మా హక్కులు మాకు కావాలని బాగానే కష్టపడుతున్నట్టున్నారు పో మనీషా మేడం, మంజులా మేడం, మాధవి మేడం, సుధా మేడం, సుప్రీత మేడం, సునీత మేడం, సౌమ్య మేడం, స్వరూప మేడం, అరుణ మేడం, వసంత మేడం, జ్యోతి మేడం, శోభారాణి మేడం, నాగలక్ష్మి మేడం, నిర్మలా మేడం, రాధిక మేడం. అగో మొగోళ్ళే లంచాలు తీసుకుంటారా? మాకు అడగరాదా? మాకు ఖర్చులు ఉండయా అని మేడాలు కూడా మంచిగానే తీసుకుంటున్నారు. 40 రోజులలోనే 7 దొరికిండ్రు. మళ్ళా తక్కువ 8,000, ఎక్కువలో ఎక్కువ 1,20,000. అవినీతి పైకంలో పాలు పంచుకునేటోళ్లు కొందరు. మున్సిపల్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అకౌంట్ సెక్షన్ ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో పంతనం చూపిస్తున్నారు. కొత్తగా జాబ్ ఎక్కిన వాళ్ళ కాంచెల్లి రేపు మాపు రిటైర్ అయ్యేటోళ్ళు కూడా పని మీద వచ్చిన వాళ్ళకి రేట్లు ఎప్పుడు 10వ పరకో డిస్కౌంట్ ఇచ్చుడు. వాళ్ళు ఏసీపీకి ఫోన్ కొట్టుడు, మనోళ్ళు దొరకడు. నెల జీతం వస్తే ఇంట్లోకే వాయే గట్లనే మాకేమన్నా అక్కలు ఉండయా అనుకునే తట్టున్నారు. ఇంటికింత ఆసరైతానికి అమ్మలక్కలు మిషన్ కుట్టుడో చీరలమ్ముడో చేస్తారు కదా. అగో గట్లకి మేడాలకు లంచాలు సైడ్ ఇన్కమ్ అన్నట్టు. ఏహే అన్నిట్ల మొగోళ్ళతో సమానంగా ఉండవలసిన వాళ్ళు అవినీతిలో వెనక పడితే ఎట్లానే ఆపోచన కావచ్చు. ఇక మన సాలరదైతే చెప్పవశం కాకుండా ఉంది. గుంజుడే గుంజుడు. ఎంత దొరికితే అంత. 6 నెలలనే 130 మంది దొరికిరంటే దందా ఎట్లున్నదో చూడండిగా. మొన్న తహసీల్దార్ను ఏసీపీకి పట్టించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నా కొందరు ఉత్తమ ఆఫీసర్లు అయితే అస్సలు తగ్గుతలేరు. ఈ లెక్కన చూస్తే ఏసీబీలో ఇంకింత మందిని పెట్టుకోవాల్సిందే. కానీ ఏ మాట కామాట ఇట్లా పట్టించిన వాళ్ళం కూడా తారీఫ్ చేయవలసిందే.